హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఫోన్ ట్యాంపరింగ్ కేసు. ఈ కేసులో విఎస్కే న్యూస్ టీవీ మొదటి నుంచి చెప్తుంది. సీనియర్ జర్నలిస్ట్గా, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా నేనేదైతే మొదటి నుంచి చెప్తున్నానో అదే నిజం కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తిరుపతి అన్న ఎస్పీ అయినటువంటి తిరుపతి అన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఏసీపీ అనుకుంటా ఏసీపీగా ఉన్నటువంటి తిరుపతి అన్న మీద నిన్న హైకోర్టులో కీలక ఆదేశాలు లేదా కీలక చర్చ జరిగిందని చెప్పొచ్చు. ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెన్నాళ్ళు చేస్తారు? ఛార్జ్షీట్ దాఖలు చేస్తే కానీ ఆయనకు బెయిల్ ఇవ్వనని మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇంకెన్నాళ్ళు పడుతుంది ఛార్జ్షీట్కు అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. మాకు ఇంకా 3 నెలల 4 నెలల సమయం కావాలంటూ కూడా నిన్న ప్రభుత్వం వాదన వినిపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇట్లా చాన్నాళ్ళు ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తారా అంటూ కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు గారు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ కేసు అయిన వెంటనే అమెరికాకి వెళ్ళిపోయినటువంటి ప్రభాకర్ రావు గారు అక్కడ అమెరికన్ పౌర చట్టాల ప్రకారం అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ప్రభాకర్ రావు వస్తేనే కీలకంగా మారినటువంటి ప్రభాకర్ రావు వస్తేనే ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళకు బెయిల్ వస్తుంది. వీళ్ళకి బెయిల్ ఇవ్వండి అని అడిగితే కేసు తారుమారయ్యేది ఉంది. కేసు ఇంకా దర్యాప్తులు ఉంది. కీలక నిందుడు ఇంకా దొరకలేదు. కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బెయిల్ ఇంకా ఇస్తే ప్రమాదం ఉందంటూ వాదించుకుంటూ వస్తుంది. అయితే మరి కీలక వ్యక్తి అయినటువంటి ప్రభాకర్ ఎప్పుడు తెస్తామంటే వీళ్ళు తెచ్చుకునే అవకాశం లేదు, ఆయన వచ్చే అవకాశం లేదు, లీగాలిటీ లేదు, వీళ్ళు ఏం తీసుకురాలేరు, పిక్కలారని కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కిందని కూడా చెప్పాను. ఎందుకు అంటే ప్రభాకర్ రావు గారు సిటిజన్ అయి ఉండడం, నెంబర్ 1 సిటిజన్ అయి ఉన్నాడు అక్కడ. ప్లస్ అతడు చేసిన ఇవి చేస్తున్న ఇక్కడ నేరం ఆరోపించినటువంటి నేరం అక్కడ తీవ్ర నేరం కాదు. ఇంకొకటి ఈ వ్యక్తి ఈ క్రిమినల్ ఆ సమాజంలో ఉంటే ప్రమాదమా అంటే ఆయన సైకో కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్. మనకు తెలుసు హైదరాబాద్ తెలంగాణ పోలీసులకు టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉందని ఇప్పుడు మనం సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. ఆయన దాంట్లో ఏదో వాడుకున్నాడు, దుర్వినియోగం చేశాడు సైబర్గా అని. సో ఆయనని ఇంకా వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు అక్కడ ఎఫ్బిఐలు ఉంటాయి, అమెరికా రహస్య సంస్థలు వాడుకుంటాయి. కాబట్టి ప్రమాదం లేదు, ఇంకా ఉపయోగం వాళ్ళకు ఉంటాయి. రైట్. ఇంకొకటి ఈ వ్యక్తి వ్యవహారం వల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటాయా అంటే పెద్ద పట్టించుకోదు. అంటే నువ్వు ఆయన వదిలితేనే మీ దేశానికి మేము వస్తాం, లేదా మీ 10 నిధులు ఇస్తాం, మేము ఇస్తేనే మీ దగ్గర అమ్మేటువంటి ఆయుధాలను కొనుక్కుంటామని దేశం ఎట్టి పరిస్థితులు అనదు. అంటే సత్సంబంధాలే ఉంటాయి. దానివల్ల ఇరు దేశాల మధ్య ఎలాంటి సత్సంబంధం దెబ్బతినడం కానీ, ఇరు దేశాల మధ్య యుద్ధ వార్తలు నెలకొనడం కానీ, మీరు ఆయన పంపిస్తారా మీ యుద్ధం చేయాలని అనే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన ఒప్పచెప్పడం జరుగుతుంది. వీటన్నిటికన్నా ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇది రాజకీయ ఖైదీ అయి ఉండకూడదు. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక రాజకీయ కేసుగా వేధించకూడదు. ఎందుకంటే తరచూ మనం చూస్తూనే ఉంటాం రాజకీయ ఖైదీలు. అది నిజంగా నేరస్తుడైనా కాకుండా రాజకీయం ప్రమేయం ఉంటే మాత్రం అది మేము ఒప్పచెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం ఎలా ఉంటుంది, మీరు పార్టీలు ఉంటాయనో ఎందుకు ఆ క్లాజ్ అవుతుంది అమెరికా చట్టాల ప్రకారం. అంటే ఇక్కడ ప్రభాకర్ రావు అరెస్టు అనేది రాజకీయ కోణంలో జరిగింది. ఒక ప్రభుత్వం మాగానే ఇంకో ప్రభుత్వంలో రాగానే కేసు పెట్టారు. పైగా ఈ ప్రభాకర్ రావు మీద ఈ రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ తరచూ వ్యాఖ్యలు బహిరంగంగా చేశారు. సో ఆ గ్రౌండ్నే చూపించేసి నన్ను రాజకీయంగా వేధిస్తున్నారు. కాబట్టి నన్ను పంపించాల్సిన అవసరం మీకు లేదు, మీరు పంపాల్సిన అవసరం లేదు అని రిక్వెస్ట్ చేస్తూ ప్రభాకర్ రావు ఆల్రెడీ పిటిషన్ వేశాడు. సో ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో రాడు, తీసుకొస్తానికి అవకాశం లేదు. మరి వీళ్ళు ఆయన రానంత మాత్రం సంవత్సరాలుగా వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ ఎన్నేళ్ళు జైల్లో మగ్గబెట్టడం అనేది మానవతా దృక్పథంలో కాదు. హైకోర్టు చట్టాలు, సుప్రీంకోర్టు చట్టం, దట్ మీన్స్ సుప్రీంకోర్టు లెవెల్ అనేది అదే చెప్తా ఉన్నాయి. సో ఖచ్చితంగా తిరుపతి అన్న విషయంలో నిన్న అదే కీలక వ్యాఖ్యలు చేసింది. మీకు ఎన్నాళ్ళు ఉంచుతారంటే నాకున్న అవగాహన ప్రకారం తిరుపతి అన్న కూడా 1 or 2 సిట్టింగ్స్ అపీరియన్స్లో బెయిల్ ఇచ్చేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కినట్టుగానే భావించవచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నేరుగా ఆరిపోయిందని కాబట్టే కదా రేవంత్ రెడ్డి నెత్తిలో గుడ్డేసుకుని ఏం చేయాలని దుఃఖిస్తున్న సమయంలో ఎవరో సలహా ఇచ్చారు. మళ్ళొక ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి సిరిసిల్లలో కూడా ఫిర్యాదు కంప్లైంట్ చేయించడం జరిగింది. దాని ద్వారా ఏమన్నా లేబెడతామా అని చూశారు. అయితే దానికి కౌంటర్గా పాడి కౌశిక్ రెడ్డి కూడా కేసు దాఖలు చేయడం జరిగింది. నా ఫోన్ ట్యాప్ చేశారని. అంటే ఇక్కడ సిరిసిల్లలో సిద్దిపేట అని కూడా మేబీ కరెక్షన్, సిద్దిపేట కానీ సిరిసిల్లలో కేసుకి ఎలా ట్రీట్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి కేసు కూడా అలాగే ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు ఈ కేసు ఏం చేయలేకపోయిన తరుణంలో పాడి కౌశిక్ అరెస్ట్ చేస్తానికి ఈ కేసు విషయంలో వచ్చినప్పుడు పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, విధులకు అడ్డం వచ్చాడని చెప్పి అదేదో కొత్త కేసు యాడ్ చేశారు. సో ఇది విషయం.
తిరుపతి అన్న కేసు నిన్న జరిగినటువంటి కీలక అంశాల ప్రకారం చూస్తే బహుశా మనకు 1-2 సిట్టింగ్స్లో కూడా ఆయనకు బెయిల్ వస్తుంది. మనకు లిక్కర్ కేసులో కూడా అదే జరిగింది కదా. కవితకు కూడా బెయిల్ ఇవ్వడానికి కూడా కారణం ఇన్నాళ్ళు వాళ్ళ దర్యాప్తు పేరు మీద ఛానళ్ళు పెట్టడానికి వీలు లేదు. అట్లాంటి మీ దర్యాప్తుకు మేము అడ్డం రావు, మీ దర్యాప్తు మీరు చేసుకోండి, ఈయన వచ్చినా రాకుండా దర్యాప్తు కొనసాగుతుంది, ఈయన జైల్లో ఉంటేనే దర్యాప్తు కొనసాగుతుంది అనేది మేము ఏకీభవించమంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి. సో వెయిట్ చూద్దాం మరి తిరుపతి అన్న ఎప్పుడు రిలీజ్ అవుతారు, వీళ్ళు మళ్ళీ రాజకీయ కక్ష కోసం ఎలాంటి కొత్త కేసులు ముందుకు తీసుకొచ్చుకుంటారో వెయిట్ చూద్దాం.